అయితే నేను అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు కదా, దీన్ని ఎట్లా చూస్తారు మీరు అసలు? 25 lakhs ఇస్తే ఇంకా బతికేసి వచ్చేస్తుందా? రేపు మా మమ్మీ మా డాడీ అంటే ఏం చెప్తారు? తల్లి చనిపోయింది, ఒక బిడ్డకు తల్లి చనిపోయింది. సో ఆ బిడ్డ అనేది అనాథ అయిపోయింది. సో దానికోసం అని చెప్పేసి మన హీరో అని చెప్పేసి అతనికి సపోర్ట్ ఇవ్వడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన ఫిల్మ్ చేశాడు, ఆయన డ్యూటీ ఆయన చేశారు, ఆయన రెస్పాన్సిబిలిటీ ఉంది. అంటే క్రౌడ్లో ఒక ఇంటిమేషన్ పోలీస్కి ఇవ్వాలని అనుకుంటున్నా. బోలే బాబా దగ్గర కూడా 121 మంది చనిపోయారు కదా, అరెస్ట్ అయితే చేయలేదు కదా. దీంట్లో ఏమైనా ఇన్వాల్వ్మెంట్ రాజకీయ కుట్రాలు ఉన్నాయి కావచ్చు అనుకుంటున్నాను. అయితే రాజకీయ కుట్ర ఏమైనా ఉందంటారా దీంట్లో? ఏదో సినిమాకి కొంచెం పాపులారిటీ కావాలేమో చేస్తున్నారు. జెన్యున్ ఒపీనియన్ ఏంటంటే మనము మూర్ఖులం, ఫస్ట్ నీ దాని తర్వాత వేరే రోజు. కాకా నమస్తే. నమస్తే, మంచిగా ఉన్నావా? బాగున్నా. అయితే నేను అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు కదా, అవును, కరెక్టే అనుకుంటుర్రా ఏమనుకుంటారు మీరు అసలు దాని గురించి? నా అభిప్రాయం అయితే అది రాంగ్ అనిపించింది. ఎందుకు అంటే ఇంతకుముందు చాలా పార్టీలు కానీ ఇప్పుడు బోలే బాబా దగ్గర కూడా 121 మంది చనిపోయారు కదా, అరెస్ట్ అయితే చేయలేదు కదా. దీంట్లో ఏమైనా ఇన్వాల్వ్మెంట్ రాజకీయ కుట్రాలు ఉన్నాయి కావచ్చు అనుకుంటున్నాం మేమైతే. అయితే ఈ బీఆర్ఎస్ వాళ్ళు కూడా అంటున్నారు ఇది రాజకీయ కుట్ర ఉన్నది, రేవంత్ రెడ్డి కుట్ర చేస్తుండు అని చెప్పేసి అట్లా అంటున్నారు. మీరేమనుకుంటున్నారు? ఒకరని నేను చెప్పట్లేదు, కాకపోతే పార్టీస్ ఏమైనా ఉన్నాయి కావచ్చు అనుకుంటున్నాం. మా అభిప్రాయం అయితే అట్లా అనుకుంటున్నాము. ఆయన అంటే ఓన్గా ఎదుగుతుంది పైకి, ఆయన ఐడెంటిటీ బయటకు వస్తుంది కాబట్టి ఏమన్నా ఉంది కావచ్చు అని మేము అనుకుంటున్నాం. తొక్కేయాలని ఇట్లా చేస్తారు అనుకుంటున్నారు, ప్లానింగ్ జరుగుతుందని అనుకుంటున్నాం మేమైతే. నా అభిప్రాయం అయితే అది. కాకా నమస్తేనే. నమస్తే అన్న. మంచిగా ఉన్నదా చాయ్ వల్ల? సూపర్ ఉన్న బాగుంది. అయితే నేను అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు కదా, దీన్ని ఎట్లా చూస్తారు మీరు అసలు? దీని ఆయన కావాలని చేయలేదు. నా లెక్క ప్రకారం అయితే 25 lakhs ఇచ్చినేమంటే మనిషి మళ్ళీ రాదు. మిగతా 30 years ఉండొచ్చు ఆంటీకి. ఆ 30 years 25 lakhs లో కొనేసుకోవచ్చు. చనిపోయింది ఆమె, ఇప్పుడు పరిస్థితి ఏంటి? 25 lakhs ఇస్తే ఇంకా బతికేసి వచ్చేస్తుందా? రేపు మా మమ్మీ మా డాడీ అంటే ఏం చెప్తారు? డాడీ ఏం చెప్తాడు? చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది, కరెక్టే అంటారా దీన్ని? కాదు కాదు కాదు, తప్పది. తప్పంట. అరెస్ట్ను మీరు ఖండిస్తున్నారా లేకపోతే కరెక్టే అనుకుంటారా? అరెస్ట్ చేయకూడదు, దాన్ని పరిష్కరించుకోరు ఆల్రెడీ. ఆడ కేసు ఇంకొకటి ఏమొచ్చిందంటే మన సంజయ్ థియేటర్ నుంచి మళ్ళీ మెయింటెనెన్స్ సరిగా లేదని చెప్పేసి ఇంకొక కేసు వేసేసారు. ఇక్కడ నుంచి అక్కడి నుంచి ఇప్పుడు నడుస్తుంది కోర్టులో. అది మొత్తానికి మీరు ఎట్లా ఎవరన్నా రాజకీయ కుట్ర అనుకుంటారా లేకపోతే కరెక్టే అనుకుంటారా దీన్ని? రాజకీయ కుట్ర అయితే లేదు, ఉంటే తెలిసిపోతుంది. ఆటోమేటిక్గా డైరెక్ట్గా వెళ్ళి పట్టుకొని వెళ్ళడం లాంటివి జరుగుతుంది. రాజకీయ కుట్ర ఏం లేదు. మామూలుగా మనకు అది సర్టిఫికేట్ ఇచ్చారు కదా ఆల్రెడీ, ఇట్లా వస్తుందని చెప్పేసి స్టాంప్ వేసి మరి ఉంది కదా. అయితే ఇంతకుముందు కూడా ఇలాంటి చాలా జరిగినాయి, తొక్కిసలాటలు చనిపోవడం. ఎప్పుడు కూడా ఇట్లా అరెస్ట్లు అనేది జరగలేదు. ఫస్ట్ నేను ఈ పొలిటీషియన్లో హై లెవెల్ చెప్పట్లేదు, అవగాహన లేదు. అదే అదర్ కంట్రీస్ చూసుకుంటే మీరు సినిమా రిలీజ్ అయిన బట్టి టాకీస్లలో చనిపోవడం అలాంటివి ఏమి ఉండవు. మన ఇండియాలోనే ఎందుకు చచ్చిపోతున్నారు అది అవగాహన ఉండాలి ఫస్ట్ నేచర్కి. ఆడ ఒక అమ్మాయి ఉంది, ఆంటీ ఉంది, పుష్ చేద్దామా తొక్కుదామా, అది ఏంటి దేనికి పనికి వస్తుంది? వాళ్ళ సినిమాకి వచ్చిన వాళ్ళే పుష్ చేసిన వాళ్ళు ఉన్నారా, తొక్కిన వాళ్ళు ఉన్నారా, ఏమైందని మనకు తెలియని విషయం అది. సో అవగాహన లేనిది వల్ల అయిపోయింది అది. ఫస్ట్ మెయింటెనెన్స్ ఇప్పుడు తప్ప అందరు ఉన్నది అంటావు అంతే. ఓకే రైట్. ఓకే కాకా రైట్. కాకా నమస్తే. నమస్తే సార్. మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నాను. నేను అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు కదా, సో తప్ప అనుకుంటారా కరెక్ట్ అనుకుంటారా? మీరు ఏమనుకుంటారా అసలు? తప్పే, తీసుకుంటే యాక్షన్ అప్పుడే తీసుకోవాలి, కానీ ఇంత లేట్ తీసుకొని లాభం లేదుగా మొత్తానికి. అరెస్ట్ చేసేది కాకుండా అంటావా? అరెస్ట్ వేస్ట్ అది చేసి. అయితే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అని అంటున్నారు. ఇంతమంది చనిపోతున్నారు కదా వేరే దాంట్లో, వాళ్ళకి ఎందుకు అరెస్ట్ చేయరు మరి? అయితే రాజకీయ కుట్ర ఏమైనా ఉందంటారా దీంట్లో? ఏదో సినిమాకి కొంచెం పాపులారిటీ కావాలేమో చేస్తున్నారేమో చెప్పలేం. అంటే సినిమాకి పాపులారిటీ కావాలని అడ్డుకునేది అందుకా లేకపోతే ఎట్లా అనుకుంటున్నాను? పాపులారిటీ వచ్చింది ఆ సినిమాకి బాగా మన సౌత్కి, దానివల్ల కూడా కావచ్చు, చెప్పలేం మనం. అంటే అది చూసి ఎవరో లేక ఇట్లా చేస్తారు అంటున్నావు? చేస్తున్నారేమో, ఎందుకంటే 8 days తర్వాత ఇది యాక్షన్ తీసుకోవడం తప్పు కదా. తీసుకుంటే అప్పుడే స్పాట్లో తీసుకోవాలి. అయితే మీరు అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తారా? చేస్తాం. కాకా నమస్తే. నమస్తే. అంత మంచిదేనా? అయితే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు కదా, సో కరెక్ట్ అనుకుంటుర్రా లేకపోతే రాజకీయ కుట్ర అనుకుంటుర్రా? మీరేమనుకుంటున్నారు? నాకు తెలిసి అయితే కరెక్ట్ అనిపించవచ్చు. ఎందుకంటే రెండు కోణం నుంచి చూడాలి. ఫస్ట్ అయితే మనం ఒక తల్లి చనిపోయింది, ఒక బిడ్డకు తల్లి చనిపోయింది. సో ఆ బిడ్డ అనేది అనాథ అయిపోయింది. సో దానికోసం అని చెప్పేసి మన హీరో అని చెప్పేసి అతనికి సపోర్ట్ ఇవ్వడం కరెక్ట్ కాదు. ఒక పేదవాళ్ళుగా ఆ బిడ్డ ఫ్యూచర్ ని కూడా ఆలోచించాలి, అండ్ ఆ తండ్రి ఫ్యూచర్ ని కూడా ఆలోచించాలి. సో అతను 25 lakhs ఇస్తా అన్నాడు, కానీ ఇంకా జరిగింది అయితే జరిగింది. అయితే ఈ అరెస్ట్ మీరు సపోర్ట్ చేస్తున్నారు అంతే కదా? సపోర్ట్ చేయొచ్చు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అని అంటున్నారు. అయితే మరి ప్రతిపక్షాలు ఏమంటున్నాయి అంటే ఇది రాజకీయ కుట్ర అని అంటున్నారు. ఇంతకుముందు కూడా చాలా చోట్ల మీటింగ్లలో ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి, కానీ ఎవరిని అరెస్ట్ చేయలేరు, అల్లు అర్జున్ టార్గెట్ చేసిరు అన్నట్టు వినిపిస్తున్నది. దీని గురించి ఏమనుకుంటున్నారు?
అది కూడా ఒక కోణంలో చూస్తే అది కూడా కరెక్టేనా, ఎందుకంటే అంతకు ముందు చాలా అలాంటి సిచ్యువేషన్లు జరిగిన చిన్నపిల్లల మానభంగాలు జరిగినా సరే కానీ అంతగా పట్టించుకోలేదు గవర్నమెంట్ అనేది. కానీ ఇష్యూ జరగగానే ఇంకా ఎంత పెద్ద స్టార్ అయినా సరే ఇంకా తన చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంది అనేది ఇంకొకసారి ఇక్కడ రాజకీయ కుట్రగానే అనిపించింది నాకైతే. అయితే మీరు అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తారా, చట్టాన్ని సపోర్ట్ చేస్తారా? ఒక రకంగా అయితే చట్టాన్ని సపోర్ట్ చేస్తాను. కాకా నమస్తే, అస్సలం వాలేకుమ్. అంత మంచిదేనా? జబర్దస్త్ అల్హమ్దులిల్లాహ్. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు కదా, సో దాన్ని మీరు ఎట్లా చూస్తారు? కరెక్ట్ అనుకుంటారా, తప్పు అనుకుంటున్నారా? గలత్ హట్ తప్పు అనుకుంటున్నాను. ఎందుకోసం? ఎందుకంటే ఆయన ఫిల్మ్ చేశాడు, ఆయన డ్యూటీ ఆయన చేశారు, ఆయన రెస్పాన్సిబిలిటీ ఉంది. బట్ అంత క్రౌడ్లో ఒక ఇంటిమేషన్ పోలీస్కి ఇవ్వాలని అనుకుంటున్నా. బట్ అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే है बोले तो क्या है, जरा सेफ्टी मेजरमेंट लेके क्या है काम करना था. वो एक थोड़ी होती है, हर एक चीज़ एक जैसा होना ज़रूरी नहीं था, पर हो गया गलती. मगर इसके लॉ एंड ऑर्डर के अंदर तो कुछ भी हुआ तो नहीं. अब उन्हें उतना बड़ा स्टार है, होते रहते से कई चीज़ें होते रहते, तो क्या है उतनी बड़ी बात नहीं होती इसके अंदर, तो अरेस्ट करिए. అయితే ఇది రాజకీయ కుట్ర అనుకుంటున్నారా లేకపోతే ఎట్లా అనుకుంటున్నారు మీరు? नहीं, वो उसके बारे में अपने को नहीं मालूम है. बट एज पर दी अल्लू अर्जुन उसके जो फिल्मा देखे सो है, तो उसके हिसाब से बोल सकते हैं उन्हें ज़बरदस्ती से अच्छा ही है. बस क्या है बोले तो ये खाली पीली एलिगेशन लगा के जो है ख़राब करने की हरकत है. మీరు అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తారా, చట్టాన్ని సపోర్ट చేస్తారా? हमारा तो उन्हें हमारा नाम रिप्रेजेंट करा ऑल इंडिया में, जैसा बॉलीवुड में हमारा स्टेट का बंदा है उन्हें, तो हम एट एनी कॉस्ट हम अल्लू अर्जुन को सपोर्ट करते हैं, चाहे बॉलीवुड में रहने दो या हमारे हिसाब से तो हम उसको सपोर्ट करते हैं. అయితే సినిమా వల్ల పేరు కావచ్చు, ఇంటర్నేషనల్ అవార్డు కావచ్చు, పేరు ఎక్కువ వచ్చిందని చెప్పేసి బ్లేమ్ చేయనీకే ఇట్లా జరుగుతుంది అంటారా కుట్ర? हो सकता है ऐसा. కాకా నమస్తే, నమస్తే నమస్తే. అంత మంచిదేనా? అంతా మంచిదా? అయితే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు కదా, సో కరెక్ట్ అనుకుంటారో రాంగ్ అనుకుంటారో, మీరేమనుకుంటారు అసలు? అసలు విషయం ఏంటంటే నా జెన్యున్ ఒపీనియన్ ఏంటంటే మనము మూర్ఖులం. మనము మన అమ్మనాయని దేకం కానీ వాళ్ళని వీళ్ళని చూసుకుంటాం. ఫస్ట్ మనం చూసుకోవాలి. అరెస్ట్ చేయడం అనేది తప్పో రైటో అది గవర్నమెంట్ చూసుకుంటుంది. ఓకే, ఫ్యాన్స్ అక్కడ పోయినప్పుడు అక్కడ పోవద్దు, అల్లు అర్జున్ పోవద్దు, మనం కూడా పోవద్దు. ఆ ప్రీమియర్ షోలు వేసినప్పుడు ఏంటంటే దాని ప్రైజులు ఫస్ట్ మనం అలా చూసుకోవాలి. మనం సంపాదించే చూసుకోవాలి. వాళ్ళు సంపాదించుకుంటారు, కోట్ల పైసలు పెట్టుకుంటారు, అది వాళ్ళ ఇష్టం ఉంటుంది. ఫస్ట్ మనం చూసుకోవాలన్నా ఏదైనా సరే. బతుకుడు నేను కెమెరా కూడా చెప్తున్నా, ఫస్ట్ నీకో, దాని తర్వాత వేరేలో చూడు. మీ అయ్యావని పూజించు, వాడిని ఏమన్నా పూజ చేస్తాను నాకు అర్థం కాదు. ఫస్ట్ తల్లిదండ్రిని గౌరవించడం నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎవరైనా సరే ఫ్యాన్స్ బీన్స్ అవన్నారు. ఫస్ట్ ఫ్యాన్ ఎవరంటే మీ డాడీ, మీ హీరో. ఓకే, మీ మమ్మీ, మీ హీరో. ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది, దాంట్లో తప్పు లేదని అందరు సపోర్ట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ కూడా దానికి సపోర్ట్ చేస్తున్నాడు. అయితే ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే ఈయనకు పుష్ప నుంచి ఫేమ్ వచ్చింది, నేషనల్ అవార్డు, దీన్ని కుట్ర చేస్తున్నారు అని చెప్పేసి అరెస్ట్ వెనుక కుట్ర ఉన్నదని అనుకుంటున్నారు. మీరేమంటారు దాని గురించి? అది గురించి నాకు అంత ఐడియా లేదన్న. పాలిటిక్స్ నడుస్తూ ఉంటాయి, ఇటు అటు కాంపిటీషన్ ఉంటేనే కదా కొంచెం ఉంటుంది. సో అవి కూడా ఉండొచ్చు. అయితే మీరు ఎట్ సపోర్ట్ చేస్తారు, అల్లు అర్జున్ సైడా చట్టం సైడా? నేను చట్టమేనా, చట్టం సైడ్. చట్టం తన పన్ను తను చేసుకుంటూ పోతుంది అంతే. మనం పిచ్చోళం అయ్యి వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాం అంతే తప్పితే ఫస్ట్ మనం చూసుకోవాలన్నా. మన ఇన్కమ్ ఏంది, మన బతుకు చూడ అంటే రోడ్ల మీదకి వచ్చి బతుకుతున్నాం మనం. ఫస్ట్ మనం చూసుకోవాలి, కానీ వాళ్ళ గురించి మనం ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వద్దు. ఉండాలి, అభిమానం ఉండాలి, ఏదో కొంచెం అంత అభిమానం ఉండాలి అంతే తప్పితే ఇక వేరే అభిమానం ఉండొద్దు, అంతగానో అభిమానం ఉండొద్దు. రైట్.